లాస్ట్ క్లాస్ మనం వచ్చేసి డిస్ప్లే యాడ్స్ గురించి చూసాం. లెట్ మీ ఓపెన్ వన్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ డిస్కస్డ్. సెర్చ్ నెట్వర్క్ లో ఎలాంటి ఫార్మాట్స్ ఉంటాయి, దీంట్లో ఎలాంటి ఫార్మాట్స్ ఉంటాయి. యా అండి. So here, display network లో like we are having with the image, banner and all these things. గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ మ్యాప్స్ లో కానీ వస్తాయి అన్నాము. అండ్ దీంట్లో బేసిక్ గా సెర్చ్ కి డిస్ప్లేకి డిఫరెన్స్ ఏంటంటే, డిస్ప్లేలో మనము టార్గెటింగ్ చేయొచ్చు. సెర్చ్ లో అయితే ఓన్లీ కీవర్డ్స్ లొకేషన్ బేస్ చేసుకొని చేసుకోవచ్చు. వేరస్ ఇన్ డిస్ప్లే వీ కెన్ గో విత్ ద ప్లేస్, ఏజ్, జెండర్, ఇన్కమ్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ తీసుకొని చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నాము. అండ్ మనం దీంట్లో మెన్షన్ దీంట్లో మనం అనుకున్నాము లైక్ వాళ్ళ పేరు, వాళ్ళ లొకేషన్ ఇవన్నీ చూడొచ్చు అనేసి అనుకున్నాము. అండ్ ఇక్కడ చూసినట్టయితే దీంట్లో మోస్ట్ పెద్ద థింగ్స్ వచ్చేసి మనకి టార్గెటింగ్, క్రియేటివ్ రెండింటిపైన ఫోకస్ చేయాలన్నాము. టార్గెటింగ్ ప్రాపర్గా చేసి, క్రియేటివ్ ప్రాపర్గా చేసి దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ సమ్ గుడ్ లీడ్స్. సో దీంట్లో గైడ్ లైన్స్ పెట్టుకున్నాం కొన్ని క్రియేటివ్స్కి. 70/30 రూల్. బ్రాండ్ నేమ్ ఉండాలి, మెయిన్ కంటెంట్ ఉండాలి, వాల్యూ ఉండాలి, కాల్ టు యాక్షన్ ఉండాలి, అర్జెన్సీ క్రియేట్ చేయాలని. రైట్? yes ఎస్. సో now we'll create a campaign. We'll create a campaign where we can just see what all the features it is going to have. I will open the campaign. Open this. Sign in. Okay. Chalo, let's start from the beginning. So ఇక్కడ చూసి క్రియేట్ కొట్టండి క్యాంపెయిన్. ఓకే, ఫ్రమ్ ది స్టార్టింగ్ Yeah. క్యాంపెయిన్, క్లిక్ ద క్యాంపెయిన్. yes హియర్ సేమ్ క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గైడ్ గోల్ పెట్టేసుకోండి. రైట్? yeah నెక్స్ట్ దాంట్లో సెలెక్ట్ క్యాంపెయిన్ దగ్గర ఇక్కడ మనం సెర్చ్ చేసాం, ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం. సో క్లిక్ ద డిస్ప్లే ఆప్షన్ అండ్ కమ్ డౌన్. ఇది వదిలేసేయండి, కంటిన్యూ కొట్టండి. ఇక్కడ వెబ్సైట్, మీ వెబ్సైట్ డొమైన్ ఇవ్వండి. yes కాపీ, ఓపెన్ దిస్, పేస్ట్, కంటిన్యూ, కమ్ డౌన్. క్యాంపెయిన్ నేమ్, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఇద్దామండి, హైదరాబాద్. అంతే కదా? yeah yes కంటిన్యూ, స్టార్ట్ న్యూ. ఇక్కడ సేమ్ ఇంతకుముందు మనం ఎట్లయితే లొకేషన్స్ ఇచ్చామో అలా మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఎంటర్ ఆల్ ఇండియా కూడా కాదు, ఎంటర్ అనదర్ లొకేషన్. ఇక్కడ మనం హైదరాబాద్ అయితే హైదరాబాద్, ఇంకా లోకల్గా కుకట్పల్లి అలాంటివి ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలండి, అడ్వాన్స్డ్ సెర్చ్లోకి వెళ్ళి చేసుకోవాలి. రైట్? yes మైల్స్ తీసుకోవాలి, అదే కిలోమీటర్స్ తీసుకోవాలి, రేడియస్ పెట్టుకోవాలి. ఎస్. అండ్ ఇక్కడ కూడా మీరు మళ్ళీ లొకేషన్లో కూడా లైక్ ఆ పర్టికులర్ ప్లేస్లో ఉండే పర్సన్కి చూపించాలా, ఆ ప్లేస్ని ఎక్కడి నుంచైనా సెర్చ్ చేసే పర్సన్ చూపించాలని మనం ఇది కూడా డిస్కస్ చేసాం. అది కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. రైట్? యా అండి. యా.
వన్స్ ఇక్కడికి వస్తే లొకేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ అండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ యూ కెన్ సీ యాడ్ రొటేషన్ వచ్చేసి ఆప్టిమైజ్ ప్రిఫర్ బెస్ట్ పెర్ఫార్మింగ్ యాడ్స్. లెట్ ఇట్ బి లైక్ దట్. ఆప్టిమైజ్ డో నాట్ ఆప్టిమైజ్ ఉంటుంది. బెస్ట్ పెర్ఫార్మింగ్ యాడ్స్ ఉంటుంది. దాన్ని ఏం చేంజ్ చేయకండి. యాడ్ షెడ్యూల్ వచ్చి డైలీయా లేకపోతే ఏ టైం నుంచి ఏ టైం యూ కెన్ గివ్. ఓకే, లైక్ మండే టు ఎస్ ఫ్రైడేస్. టైమింగ్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. టైమింగ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. వన్స్ టైమింగ్స్ అన్ని మెన్షన్ అయిపోయిన తర్వాత కావాలంటే నాకు మార్నింగ్ ఇది వచ్చేసి 10 నుంచి స్టార్ట్ అవ్వాలి యాడ్. లెట్స్ టేక్ 10 ఫ్రమ్ 10 టు నైట్ 11 అనుకుందాం. 11 అంటే 23, రైట్? 23 వరకు పెట్టుకుంటున్నాను. ఎస్, మండే టు ఫ్రైడేస్ జస్ట్ యాడ్. ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఎనఫ్. అగైన్ మోర్ సెట్టింగ్స్, డివైజెస్. ఇక్కడ చూడండి డివైజెస్. అసలుకి మన యాడ్ అనేది ఏ డివైజెస్ లో కనిపించాలి ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే నేను చెప్పింది. ఓకే అండి. ఓకే, సో ఓన్లీ డిస్ప్లే తీసుకున్నప్పుడే ఈ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయండి ఇవన్నీ? ఎస్ అండి. మనకి సెర్చ్ లో ఇవి ఎక్కడ వచ్చాయండి? రాలేదు కదా మనకి సెర్చ్. రాలేదు, ఇవన్నీ రాలేదు సెర్చ్ లో. సెర్చ్ లో మనము కస్టమర్ దగ్గరికి వెళ్ళట్లేదండి సెర్చ్ లో, రైట్? మనం కస్టమర్ని వెతుక్కుంటూ మనం ఇక్కడ 2 రకాలుగా అనుకున్నాం. డిమాండ్ పుష్, డిమాండ్ పుల్, సేల్ పుల్, సేల్ పుష్. ఇట్లాంటివి డిఫరెంట్ 2 టైప్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ ఏంటి, సెర్చ్ లో ఏముంది? సెర్చ్ లో కస్టమరే ఆయనకి రిక్వైర్మెంట్ ని గూగుల్లో సెర్చ్ చేస్తూ మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన కొట్టే కీవర్డ్ కి మనం కనిపిస్తున్నాం, రైట్? వేరాస్ ఇన్ యా, డిస్ప్లేలో ఆయనకి ఇంటెన్షనే లేదు, కానీ మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన మన డిస్ప్లే యాడ్ చూపించి ఏదో ఒక రోజు కొనకపోతాడా, ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్ రాకపోతుందా అని చెప్పేసి మనం చేస్తున్నాం. యా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాషింగ్ మిషన్ కొందాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళు గూగుల్లో వెళ్ళి వాషింగ్ మిషన్ టు బై అని కొడితే వాళ్ళకి మన యాడ్ కనిపించడం సెర్చ్ యాడ్. వాళ్ళు ఒక కీవర్డ్ ఆల్రెడీ వాళ్ళు కొందామని ఫిక్స్ అయ్యారు. 80% దే వాంట్ టు బై. దట్స్ ద రీజన్ దే కమింగ్ టు గూగుల్ అండ్ దే ఆర్ సర్చింగ్ ఫర్ దట్ కీవర్డ్. వేరాస్ ఇన్ డిస్ప్లే దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. నాకు అసలు వాషింగ్ మిషన్ కొనాలనే ఐడియానే లేదు. కాకపోతే నాకు డిస్ప్లే యాడ్స్లో అంటే అకార్డింగ్ టు మై టేస్ట్ నేను బాగా షాపింగ్ చేస్తా ఇవి అని చెప్పి నేను టార్గెట్ చేసి ఈ వాషింగ్ మిషన్ రీసెంట్గా కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన వాళ్ళు నాకు బాగా యాడ్ చూపించి ఒక 3-4 టైమ్స్ చూపించేసరికి అరే ఏంద్రా బాబు ఇదేంటి వాషింగ్ మిషన్ చూద్దామని నేను క్లిక్ చేయడం. దాంట్లో కొంచెం వెరైటీగా ఒక ఆప్షన్ రావడం అండ్ ఆఫర్ పెట్టి వాడు 60,000 ఉన్న వాషింగ్ మిషన్ 30K ఇవ్వడం. ఇలాంటి చేసి నన్ను ఏదో విధంగా కొనేలా చేస్తున్నాడు అనమాట. యా అండి, గాట్ దట్ ఇట్. ఈస్ పుషింగ్, రైట్? షో ఆన్ ఆల్ డివైస్ ఆర్ ఎల్స్ సెట్ ప్రిఫర్ టార్గెటింగ్ ఫర్ డివైస్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏ డివైస్ కి చూపించాలి. కంప్యూటర్స్ లో చూపించాలా లేదా? కంప్యూటర్స్ వద్దంటే వద్దు అనుకోవచ్చు. ఓకే అండి. కంప్యూటర్స్ అంటే మన డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్. ఎస్. ఓకే అండి. దాని తర్వాత మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్. ఎస్. మీరు చెప్పండి ఏది బెటర్ అంటారు? యాక్చువల్గా అంటే మేబీ వెబ్సైట్స్ లోనే ఎక్కువ మనకి స్పేస్ ఉంటుందేమో అని నా ఒపీనియన్ అండి. ఎస్, యాక్చువల్గా మనము కంప్యూటర్స్, మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు. టాబ్లెట్స్ అవసరం లేదండి. ఎక్కువ టాబ్లెట్స్ లో ఎవరు చెక్ చేయరు. యా, పెట్టుకోవచ్చు, ఇట్స్ నాట్ అప్ టు దట్. ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా చూడొచ్చు. ఆండ్రాయిడా లేకపోతే ఐఓఎస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే, సో ఇక్కడ హలో. ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీరు ఇక్కడ కావాలంటే ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఐఓఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఐఓఎస్ ఎలాంటి ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రొడక్ట్స్ కి ఇక్కడ డివైజెస్ ప్రకారంగా మనం జడ్జ్ చేయొచ్చు చెప్పండి. ఐఓఎస్ అంటే మీరు అంటుంది మ్యాక్ ఉంటుంది, మన యాపిల్. యాపిల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కి మనం ఒకవేళ యాడ్ చేయాలి. ఓన్లీ ఆ ఫోన్స్ లో మ్యాక్ వాళ్ళకి రావాలంటే ఇండైరెక్ట్లీ వీఆర్ టార్గెటింగ్ ద హై ఇన్కమ్ లెవెల్స్, రైట్? కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళే కదా యూస్ చేస్తారు ఐఓఎస్. ఎస్ ఎస్. సో వాళ్ళని మనం టార్గెట్ చేసినప్పుడు ఏ ప్రొడక్ట్స్ మనం టార్గెట్ చేయొచ్చు చెప్పండి కొంచెం. ఏ ప్రోడక్ట్స్ అంటే లగ్జరీ గూడ్స్ అన్ని వాళ్ళకి టార్గెట్ చేయాలండి. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అంటే మేబీ కాస్ట్లీ సన్ గ్లాసెస్, లేదంటే రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ అంటే ఇప్పుడు మనం మై హోమ్ పూజ అలాంటివి అయితే వాళ్ళకి టార్గెట్ చేయాలి. చేయొచ్చు. మేబీ ఒక 50 lakhs లోపలివి అయితే ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఏ ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్స్ ఉన్నాయి అనుకుందాం చిన్న పిల్లలకి, ఎస్ ఎస్. వాళ్ళకి టార్గెట్ చేయొచ్చా? వాళ్ళకి ఐఓఎస్ పెట్టాలండి. మరి అంటే ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఫీజు ఎక్కువ ఉంటే మేబీ ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి యా, అది వాళ్ళకి అట్లా పెట్టాలి. యా, మీరు చెప్తున్న పాయింట్ నాకు ఇప్పుడు అర్థమైంది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఈ సెగ్రిగేషన్ చేయాలి. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీరు ఇక్కడ కావాలంటే ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఐఓఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ జస్ట్ ఇమాజిన్ ఇక్కడ ఐఓఎస్ ఎలాంటి ప్రొడక్ట్స్ కి మనం తీసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రొడక్ట్స్ కి ఇక్కడ డివైజెస్ ప్రకారంగా మనం జడ్జ్ చేయొచ్చు చెప్పండి. కంప్యూటర్స్ అంటే మన
యా అండి, గాట్ ఇట్. ఓకే. యా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ లెట్స్ టేక్ ఆండ్రాయిడ్ తీసుకోవచ్చు, లైక్ బ్లాక్బెర్రీ ఇప్పుడు ఎంత లేదు, విండోస్ ఐఓఎస్ తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్, అన్ని పెట్టుకోవచ్చు లేదా కొన్ని పెట్టుకోవచ్చు. యా అండి. సో కిందికి వస్తే ఆపరేటింగ్ డివైస్ మోడల్స్, నెట్వర్క్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. వైఫై అండ్ ఇవన్నీ అవసరం లేదు, ఇంకా డీప్గా కొంతమంది అనాలిసిస్ చేసుకుంటే చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాం. అగైన్ కమ్ టు మోర్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఇంకే ఆప్షన్స్ ఉన్నాయి. క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్స్ అంటే ఏంటి? క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్ అంటే ఏంటి? క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్ ట్రాకింగ్ ద టెంప్లెట్ ఆఫ్ యూఆర్ఎల్. సో కాల్ టు యాక్షన్ మేబీ. హలో. ఎస్ ఎస్, వినిపిస్తుందండి, వాయిస్ బ్రేక్ యా అవుతుంది. యా యా, మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చింది, లాగ్ వచ్చింది. యా. సో మేబీ మన యూఆర్ఎల్ కాల్ టు యాక్షన్ అండి. మేబీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు వాట్ షుడ్ హ్యాపెన్ అనేది. ఓకే, దీని అయితే క్యాంపెయిన్ యూఆర్ఎల్ది ఏం టచ్ చేయకండి, మనకి ఇది అంత అవసరం లేదు. ఓకే, జస్ట్ మీరు ఇక్కడ ఓకే. డైనమిక్ యాడ్స్ దగ్గర చూసుకున్నట్టయితే యూజ్ డైనమిక్ యాడ్స్ ఫీడ్ ఫర్ పర్సనలైజ్డ్ యాడ్స్. డైనమిక్ యాడ్స్ అంటే ఏంటి? డైనమిక్ అంటే ఇన్ ద సెన్స్ ఆ యూజర్ రిలేటెడ్ లోడ్ చేయడం అనేది డైనమిక్. అంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకుని ఏజ్, ఓకే. మీరు అన్నట్టు నిన్న మీరు చెప్పినట్టు ఇవన్నీ పారామీటర్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని ఆ యాడ్ స్పెసిఫిక్ యూజర్ కి యూజ్ చేయడం అనేది డైనమిక్ థింగ్. ఓకే, స్టాటిక్ అంటే ర్యాండమ్ గా అందరికి వేసేయడం. డన్. సో డైనమిక్ యాడ్స్ని ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్, ఫ్లైట్స్, హోటల్స్ అండ్ రెంటల్స్, జాబ్స్, లోకల్ డీల్స్, రియల్ ఎస్టేట్, రీటైల్, ట్రావెల్, అదర్స్ అని ఉన్నాయి. ఒకసారి ఎడ్యుకేషన్ క్లిక్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇది ఒక్క ఆప్షన్ మనం చూసుకున్నట్టయితే యూ కెన్ ఫైండ్ ఇట్. యా అండి. ఐ విల్ షో. అంటే మన యాడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని చెప్తున్నాం గూగుల్ వాడికి. అయ్యా, జస్ట్ మినిట్, ఐ షో యూ. గూగుల్లో dynamic ads. A dynamic ad is a versatile advertising format used in mobile app advertising to automatically tailor content to individual user based on their interest, behavior or other relevant data. అంటే ఎవరైనా మన యూజర్ ఉంటే, మన యూజర్ ఒకవేళ ఎడ్యుకేషన్ కంటెంట్ బాగా చూస్తున్నాడు, లేకపోతే ఫ్లైట్స్ గురించి ఏదైనా చూస్తున్నాడు, లేకపోతే హోటల్స్ అండ్ రెంటల్స్ గురించి చూస్తున్నాడు, జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నాడు, లోకల్ డీల్స్ బాగా చూస్తాడు, రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూస్తాడు, రీటైల్, ట్రావెల్, అదర్ ఇవి ఏమైనా చూస్తూ ఉంటుంటే వాళ్ళకి మన యాడ్ చూపించాలని చెప్పి చూపించదండి. ఓకే అండి. సో వాళ్ళ కుకీస్ సెషన్స్ అన్ని ఎనలైజ్ చేసి గూగుల్ వాడు మన యాడ్ వాళ్ళకి చూపిస్తాడు. పర్ఫెక్ట్. సో ఇక్కడ అదర్ చూద్దాం. రియల్ ఎస్టేట్, నో చేంజెస్, నథింగ్, జస్ట్ ఒకటి చూసుకుంటున్నాం. మనది ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఎడ్యుకేషన్ క్లిక్ చేద్దాం. యూ విల్ బి రిమెంబర్ టు అప్లోడ్ యువర్ ఫీడ్ వెన్ యువర్ క్యాంపెయిన్ ఇస్ రెడీ. మోర్ సెట్టింగ్స్ కిందికి రండి. స్టార్ట్ డేట్, కంటెంట్ ఎక్స్క్లూషన్స్, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఎక్స్క్లూజన్స్ లో ఆప్ట్ అవుట్ ఆఫ్ షోయింగ్ యువర్ యాడ్ టు కంటెంట్ దట్ డజంట్ ఫిట్ యువర్ బ్రాండ్. అంటే ఇదేంటి, ఏమనుకుంటున్నారు దీనికి రిలేటెడ్ ఎక్స్క్లూజన్స్ అంటే? ఎక్స్క్లూజన్స్ అంటే ఎవరెవరికి చూయొద్దు. ఇది అంటే Opt out of showing ఏమనుకోవచ్చా, your లేదా ads on the నెగిటివ్ content. కీవర్డ్స్ అనుకోవచ్చా? యా అండి. ఓకే. సో ఆప్ట్ అవుట్ ఆఫ్ షోయింగ్ యువర్ ఆడ్స్ ఆన్ ద కంటెంట్ దట్ డజంట్ ఫిట్ యువర్ బ్రాండ్. ఓకే, సో ఇవి సెలెక్ట్ చేసిన వాళ్ళకి చూపియద్దు. ఎస్, మనకి ఏవేవైతే వద్దు అనుకుంటామో వాళ్ళని ఇక్కడ చూపించొద్దు అని చెప్పి పెట్టుకుంటాం. వైల్ కంటెంట్ ఎక్స్క్లూజన్స్ ఆర్ కంప్లీటెడ్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, వీ కెన్ గ్యారంటీ దట్ ఆల్ రిలేటెడ్ కంటెంట్స్ విల్ బి ఎక్స్క్లూడెడ్. ఇట్స్ నాట్ ఇంక్లూడెడ్, ఇట్స్ ఎక్స్క్లూడెడ్, రైట్? గాట్ ఇట్ అండి. ఎస్. సో ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే తీసుకోండి, మాక్సిమం ఇప్పుడైతే ఏం అవసరం లేదు. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఆల్రెడీ ఉంది. డన్.
బడ్జెట్ ఇస్తున్నామండి 1000 రూపీస్. యావరేజ్ డైలీ బడ్జెట్ ఫర్ దిస్ క్యాంపెయిన్, డైలీ బడ్జెట్ ఒక 500 పెట్టుకుందాం. వాట్ యూ వాంట్ టు ఫోకస్? క్లిక్స్, కన్వర్షన్స్, ఇంప్రెషన్స్, వాల్యూ, వియబుల్ ఇంప్రెషన్స్, సిఎంఆర్ బిడ్ ఫర్ దిస్ గ్రూప్. బిడ్డింగ్ ఎంత పెడుతున్నారో అని అడుగుతున్నాడు. డైలీ వచ్చేసి 1500, దాంట్లో బిడ్డింగ్ ఎంత? అంటే ఒక పర్ క్లిక్ మనం బిడ్ ఇస్తుంది. పర్ క్లిక్ కాదండి, ఇది సిపిఏ, సిపిఎం, సిపిఏ అంటే 1000 పర్ ఇంప్రెషన్స్ కాస్ట్ పర్ మైల్. మైల్. ఎస్. సో ఓకే, కాస్ట్ పర్ మైల్ కదా. యా, ఇప్పుడు ఇక్కడ ఆప్టిమైజ్ టార్గెటింగ్ ఇస్ సెటప్ ఫర్ యూ. ఆప్టిమైజ్ టార్గెటింగ్ హెల్ప్ యూ టు గెట్ మోర్ వ్యూయబుల్ ఇంప్రెషన్ బై యూజింగ్ ఇన్ఫర్మేషన్ సచ్ as your landing page and assets. You can opt out to speed up optimization by adding targeting first. ఇక్కడ టార్గెటింగ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కంప్లీట్ ఇంతకుముందు మనం మాట్లాడాం కదా ఏమేమి టార్గెట్ చేయొచ్చు దీంట్లో అనే పాయింట్స్ అన్ని ఇక్కడ మీకు హెల్ప్ అవుతాయి. ఇక్కడ మనం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ టార్గెటింగ్ అవుతున్నాయి, ఏమవుతున్నాయి, ఏమవ్వట్లేదు, వాళ్ళ ఏజ్ గ్రూప్స్ అవన్నీ అనుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ చేయొచ్చు. యా అండి. రైట్, వెల్సి ఒక్కొక్కటి చూద్దాం. ఆడియన్స్ సెగ్మెంట్స్. ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్ వాళ్ళకి చూపించాలా, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ సర్వీసెస్కి రిలేటెడ్ ఉన్న వాళ్ళని చూపించాలా, సోషల్ మీడియా ఎంతూజియాస్టిక్స్కి చూపించాలా, ఎస్ఈఓ అండ్ ఎస్ఈఎం సర్వీసెస్ రిలేటెడ్గా చూపించాలా, వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ పర్సన్స్కి చూపించాలా, బిజినెస్ ప్రొఫెషన్స్, బిజినెస్ సర్వీసెస్, ఎంప్లాయ్మెంట్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ సర్వీసెస్, డొమైన్ రిజిస్ట్రేషన్స్, టెక్నోపోలిస్, రెజ్యూమ్స్ అండ్ పోర్ట్ఫోలియోస్, ఎస్ఈఓ కాంటెంట్, షాపర్స్, ఎస్ఈఓ సర్వీస్, వీళ్ళందరికీ మనం చూపించండి. యా, సో వాడు ఎంత డ్రిల్ డౌన్ చేసి ఎంత స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తున్నాడు. ఎస్, వీళ్ళందరినీ మీకు ఎవరు మీ టార్గెట్ ఎవరో వాళ్ళని చూపించవచ్చు అంటున్నాడు. రైట్, ఇది అయిపోయింది అనుకుందాం. దీనిలో కొన్ని సెలెక్ట్ చేసుకుందాం. or else you can also browse who they are, detailed demographics, what their interests and habits are, affinity, what they are actively researching or planning in market and life events, how they have interacted with your business, your data segments, your combined audience segments, your custom audience segments. ఇక్కడ లెట్స్ టేక్ హూ దే ఆర్, ఇది క్లిక్ చేస్తే పేరెంటల్ స్టేటస్ చూడండి. మళ్ళీ ఒకవేళ వాళ్ళు మదర్సా, ఫాదర్సా, మ్యారీడా, అన్మ్యారీడా, పేరెంట్సా, నాన్ పేరెంట్సా. పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఈ పేరెంట్స్ లో మళ్ళీ పేరెంట్స్ ఆఫ్ ఇన్ఫాంట్స్ 0 to 1 years, పేరెంట్స్ ఆఫ్ టోడ్లర్స్ 1 to 3 years, పేరెంట్స్ ఆఫ్ ప్రీ స్కూలర్స్ 4 to 5 years. ఇప్పుడు ఒకవేళ మనము ప్రీ స్కూల్కి కానీ లేకపోతే ప్లే స్కూల్కి కానీ మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, అప్పుడు ఈ పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ వీళ్ళకే మన యాడ్ కనిపిస్తుంది. బెస్ట్ కదండి. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి వీళ్ళకి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని? అంత డేటా అనేది గూగుల్లో క్యాప్చర్ అయిపోతుందండి. లైక్ ఇప్పుడు ఎలా అయిపోయారంటే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, లెట్స్ టేక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పీపుల్ ఆర్ దేర్ అండ్ వీళ్ళకి ఒకవేళ రీసెంట్గా ఇఫ్ షీ ఈస్ ప్రెగ్నెంట్, రైట్, if she is pregnant and they will post their photos or something kind of things in online, maybe they're posting it in Instagram or Facebook somewhere or other. లేదా వీళ్ళు నార్మల్గా ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు హాస్పిటల్కి పేమెంట్ చేశారు, ఏదో ఒక విధంగా డేటా అనేది క్యాప్చర్ అవుతుందండి. వీళ్ళు పలానా ప్లేస్లో ఉన్నారు, పలానా హాస్పిటల్కి ఉన్నారు, పలానా ప్రోడక్ట్స్ కొంటున్నారు ఆన్లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దిస్ పర్సన్ ఈస్ బయింగ్ సమ్ కైండ్ ఆఫ్ డైపర్స్ ఇన్ అమెజాన్. డేటా క్యాప్చర్ అవుతుంది, హీస్ అ పేరెంట్ అండ్ హీస్ హ్యావింగ్ అని చెప్పేసి. దిస్ లాట్ ఆఫ్ థింగ్స్. వాడికి అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలా మీరు పేరెంట్స్ ని సర్వే చేసుకోవచ్చు. మ్యారిటల్ స్టేటస్ మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెట్స్ టేక్ ఒకవేళ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ లర్నింగ్ ఫర్ ఎ ఫోటోగ్రాఫర్స్, ఇక్కడ ఇన్ ఏ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి చూపించవచ్చు. సో దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. మ్యారీడ్ అయిన వాళ్ళకి ఏం చేయొచ్చు, హాలిడే ప్యాకేజెస్ ఆర్ ఎల్స్ బేబీస్ రిలేటెడ్ కానీ, రేపు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి రిలేటెడ్ కానీ, గోల్డ్ రిలేటెడ్ కానీ, సమ్ ఈవెంట్స్, బర్త్డే ఈవెంట్స్, ఇలాంటివన్నీ మ్యారీడ్ వాళ్ళకి చూపించచ్చు. రైట్, ఇంకా ఏమేమి చూపించచ్చు చెప్పండి. సింగిల్ వాళ్ళకి ఏం చూపించచ్చు, ఏ యాడ్స్ చూపించచ్చు చెప్పండి. సింగిల్ వాళ్ళకి మేబీ మ్యాట్రిమోనీ యాడ్స్ చూడడం. పర్ఫెక్ట్ మ్యాట్రిమోనీ. ఇంకా మ్యాట్రిమోనీ మామూలు మన టిండర్, బంబల్, ఈ డేటింగ్ యాప్స్ వచ్చాయి కదండి ఈ మధ్యన, అవి చూపించచ్చు. లేదంటే ఈ సింగిల్ మిక్చర్స్ అని కొత్తగా వస్తున్నాయి కదా సైట్స్, వాళ్ళని చూపించచ్చు. సో వాళ్ళు అవి తీసేస్తే మేబీ వాళ్ళకి మ్యారీడ్ వాళ్ళకి ఏం చూపించచ్చు. మ్యారీడ్ వాళ్ళకి మేబీ ఇనిషియల్ గా మ్యారేజ్ అయితే మీరు అన్నట్టు హాలిడే ప్యాకేజ్ చూపించచ్చు, ఇల్లు చూపించచ్చు, కార్ చూపించచ్చు. వాళ్ళకి ఆల్రెడీ పైన మనం
పేరెంట్స్ లాగా సెలెక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ గెయిన్స్ ఓకే. అలాంటివి చూపించచ్చు. ఓకే. సో ఇన్ ఏ రిలేషన్షిప్ అంటే కరెంట్లీ దే ఆర్ ఇన్ టు ఏ రిలేషన్షిప్ బట్ నాట్ గాట్ మ్యారీడ్ కాబట్టి మేబీ వాళ్ళకి కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, పబ్స్ మేబీ అలాంటివి కూడా చూపించచ్చు. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సో అలా మనం ఇక్కడ మన బిజినెస్ దేనికి రిలేటెడ్ అది చూపిస్తే బెస్ట్. ఇక్కడ మనకంటూ అట్లా ఏం లేదు, సింగిల్స్కే చూపిస్తాం. డిజిటల్ చూపిస్తాం. మ్యారీడ్ వాళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ కాదు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ. లెట్స్ కీప్ ఇట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఇది మనకండి కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి మనం చూపించచ్చు. రైట్. ఎందుకంటే ఓకే, మనం ఓకే. ఇప్పుడు చేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ కాలేజ్ స్టూడెంట్స్ ఏ లెవెల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. హై స్కూల్ వాళ్ళకి కాదు, బ్యాచిలర్ డిగ్రీ, అడ్వాన్స్డ్ డిగ్రీ వీళ్ళకి చూపించచ్చు. రైట్. యా అండి. యా. ఇంకా హోమ్ ఓనర్షిప్ స్టేటస్ అన్నారు. ఇదేంటో చూద్దాం. హోమ్ ఓనర్స్, రెంటర్స్. యా. రెంటర్స్కి అయితే ఇప్పుడు మనం ఏం చూపించచ్చు, హోమ్ ఓనర్స్కి ఏం చూపించచ్చు చెప్పండి. హోమ్ ఓనర్స్ కి అయితే గార్డెనింగ్ లేదంటే హౌస్ కీపింగ్, Yes. వాళ్ళకి పెయింటింగ్, Yes. వైరింగ్, మెయింటెనెన్స్ ఇలాంటివి. Yes. టెనెంట్ వాళ్ళకి మేబీ షిఫ్టింగ్ లేదంటే కొత్త ఇల్లు నియర్ బై తక్కువ ఏమైనా ఉండడం అలాంటివి ఏమైనా చూపించచ్చు. రెంటర్స్ కి మనం ఫ్లాట్స్ కూడా చూపించచ్చు కదా, దే కెన్ బై యాజ్ దే ఆర్ ఎస్. నాట్ హ్యావింగ్ ద ఫ్లాట్. అండ్ ఓనర్స్ కి వీ కెన్ షో ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ల్యాండ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. యా అండి. రైట్. అలాంటివి చూపించచ్చు. ఇది ఒక సెట్ ఆఫ్ టార్గెట్. నెక్స్ట్ విల్ గో బ్యాక్. పేరెంట్స్ ని తీసేస్తే అగైన్ ఎడ్యుకేషన్. యా. నెక్స్ట్ వాట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్ ఆర్. ఇది క్లిక్ చేయండి. వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ దేంట్లో ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అనుకోండి, దీంట్లో మళ్ళీ ఎవిడ్ ఇన్వెస్టర్స్. బ్యూటీ అండ్ వెల్నెస్ అయితే దీని వల్ల బ్యూటీ మ్యావేస్ ఫ్రీక్వెంట్లీ విజిట్స్ టు సెలూన్స్కి బాగా రెగ్యులర్గా ఎవరు వెళ్తారో వాళ్ళకి చూపించచ్చు. ఫుడ్ అండ్ డైనింగ్ అగైన్ కాఫీ షాప్ రెగ్యులర్స్, కుకింగ్ ఎంతూజియాస్టిక్, ఫాస్ట్ ఫుడ్ క్రేవర్స్, ఫుడీస్, ఫ్రీక్వెంట్లీ డైన్ అవుట్స్. అయ్యా మొత్తం తెలుసు వాడికి ఇక అసలు. మొత్తం డేటా వాడి దగ్గర ఉంది. మా ఇంట్లో వాళ్ళకన్నా వీడికి ఎక్కువ తెలుసు నా గురించి. సో ఇక్కడ హోమ్ అండ్ గార్డెన్ చూసుకున్నట్టయితే డూ ఇట్ యువర్ సెల్ఫ్, హోమ్ డెకర్ ఎంతూజియాస్టిక్, లైఫ్ స్టైల్ అండ్ హాబీస్ లో ఆర్ట్స్ అండ్ థియేటర్, ఆఫ్టర్ కార్డ్స్, ఫ్యామిలీ ఫోకస్డ్, ఫ్యాషనిస్ట్, ఫ్రీక్వెంట్లీ అటెండ్ లైవ్ ఈవెంట్స్, గ్రీన్ లివింగ్ ఎంతూజియాస్ట్, నైట్ లైఫ్ ఎంతూజియాస్ట్, అవుట్డోర్ ఎంతూజియాస్ట్, పెట్ లవర్స్, షట్టర్ బగ్స్, థ్రిల్ సీకర్స్, మీడియా ఎంటర్టైన్మెంట్ చూద్దాం. బుక్ లవర్స్, కామిక్ యానిమల్స్, గేమర్స్, లైట్ టీవీ వ్యూయర్స్, మూవీ లవర్స్, మ్యూజిక్ లవర్స్, టీవీ లవర్స్. న్యూస్లో ఇఫ్ యూ సీ న్యూస్, ఏవిడ్ న్యూ రీడర్స్. షాపర్స్లో బార్గెయిన్ హంటర్స్, లగ్జరీ షాపర్స్ బై స్టోర్ టైప్, షాపింగ్ ఎంతూజియాస్టిక్, వాల్యూ షాపర్స్, స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, హెల్త్ అండ్ ఫిట్నెస్ బఫ్స్, స్పోర్ట్స్ ఫ్యాన్స్. టెక్నాలజీలో అగైన్ యూ కెన్ సీ మొబైల్ ఎంతూజియాస్టిక్, సోషల్ మీడియా ఎంతూజియాస్టిక్, టెక్నోఫోలిక్స్. ట్రావెల్లో బిజినెస్ ట్రావెలర్స్, ట్రావెల్ బఫ్స్. అగైన్ ట్రావెల్ బఫ్స్లో మళ్ళీ బెంచ్ బౌండ్ ట్రావెలర్స్, ఫ్యామిలీ వెకేషన్స్, లగ్జరీ ట్రావెలర్స్, స్నో బౌండ్ ట్రావెలర్స్. వెహికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో ఆటో ఎంతూజియాస్ట్లో మళ్ళీ మోటార్ సైకిల్ ఎంతూజియాస్టిక్, పెర్ఫార్మెన్స్ అండ్ లగ్జరీ వెహికల్ ఎంతూజియాస్టిక్, ట్రక్ అండ్ ఎస్యూవీ ఎంతూజియాస్టిక్. ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్లో అగైన్ యూఆర్ హ్యావింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, టాక్సీ సర్వీసెస్. ఎంత ఉందండి. ఇలా మనం ఈ రకంగా చేయొచ్చు. వాట్ దే ఆర్ యాక్టివ్లీ రిసర్చింగ్ ఆర్ ప్లానింగ్, ఇది కూడా చూద్దాం. ఇన్ మార్కెట్లో ఏం సెర్చ్ చేస్తున్నారు. అపీరల్ యాక్సరీస్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. అపీరల్ అండ్ యాక్సరీస్ ఇది క్లిక్ చేసి యాక్టివ్ వేర్, బ్యాక్ ప్యాకర్స్, కాస్ట్యూమ్స్, ఐవేర్లో మళ్ళీ సన్ గ్లాసెస్, ఫార్మల్ వేర్, బ్రైడల్ వేర్, సూట్స్ అండ్ ఇప్పుడు బ్రైడల్ వేర్ చూసినట్టయితే మీకు ఇక్కడ ఆడియన్స్ కూడా చూపిస్తాను. అంటే ప్రతి దానికి ఆడియన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేసి బ్రైడల్ వేర్ చూస్తే చూడండి, పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ ఫార్మల్ వేర్ ఓన్ బై ద బ్రైడల్ పార్టీ ఎట్ ద వెడ్డింగ్ సెరమనీ సచ్ as వెడ్డింగ్ అండ్ బ్రైడల్ డ్రెస్. వీక్లీ ఇంప్రెషన్ 1 billion to 5 billion, estimate based on India English display. Top related audience segments, formal wear, suits and business attire, wedding planning. టాప్ యూట్యూబ్ కేటగిరీస్ ఆర్ బ్రైడల్ వేర్, ఫార్మల్ వేర్, ఫైబర్ అండ్ టెక్స్టైల్ ఆర్ట్స్. యూట్యూబ్లో ఈ రిలేటెడ్ వీడియోస్ చూసినప్పుడు కూడా మీ డిస్ప్లే యాడ్ చేస్తా అని చెప్పేసి అంటుండ అనమాట. ఇలా సో హ్యాండ్ బ్యాగ్స్, హ్యాట్స్, జ్యువెలరీస్, వాచెస్, ఫైన్ జ్యువెలరీస్, వాచింగ్, ప్యాంట్, షూస్. అగైన్ ఇన్ షూస్ ఇఫ్ యూ సీ అథ్లెటిక్ షూస్, బూట్స్, అండర్వేర్, స్విమ్వేర్, ఉమెన్ అపీల్స్, ఆటోస్ అండ్ వెహికల్స్, auto parts, beauty and children products,
బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, బిజినెస్ సర్వీసెస్, కంప్యూటర్ అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, dating services, education, post-secondary education, primary and secondary schools, study abroad programs, test programming and tutoring, employment, accounting, career focused education, IT and technological jobs, resumes and portfolios, temporary and seasonal, event tickets, performing arts tickets, sports tickets, gifts and occasions, flowers, gift basket, party suppliers, holiday items, personalized gift, photo and video services, event photography and studios, photo printing services, wedding planning, real estate, commercial properties, moving and regulations, reservation, seasonal shopping, travel, air travel, bus travel, car rental, cruise, trips by destination, vacational packages, trips to Asia, trips to North America. ఇన్ని ఉన్నాయండి. యా గాట్ ఇట్. సో జనరల్ గా ఇవన్నీ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా అండి? లేదు, అంటే ఇప్పుడు మీరు ఓకే. అదే చెప్తున్నా, ఇప్పుడు మీరు చేసే యాడ్ ని బట్టి ఉంటుంది. ఓకే. యా అండి, గాట్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే మనం హలో. ఏ ప్రోడక్ట్ కి రిలేటెడ్ గా, ఏ సర్వీసెస్ రిలేటెడ్ మనం యాడ్ రన్ చేస్తున్నామో చూసి దాని రిలేటెడ్ గా మనము సెలెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అనేది చేసుకోవాలండి, కేటగిరీస్. యా అండి, గాట్ మనది ఇట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే సరిపోతుంది. యా అండి. అండ్ వాట్ దే ఆర్ యాక్టివిటీస్, హౌ డు యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ యువర్ బిజినెస్, ఇది కూడా యాడ్వర్డ్స్ ఆప్టిమైజ్ లిస్ట్, ఇది అవసరం లేదు. యూ కంబైన్ ఆడియన్స్ సెగ్మెంట్స్, అవసరం లేదు. కస్టమ్ ఆడియన్స్ సెగ్మెంట్స్ లేదు. ఇవన్నీ మనం సెట్ చేసుకున్నాం. వన్స్ ఇది అయిపోయినాక ఆప్టిమైజ్డ్ ఆన్ ఉంది, యాడ్ టార్గెటింగ్. మళ్ళీ చూడండి డెమోగ్రఫిక్స్. డెమోగ్రఫిక్స్లో ఏముంది మళ్ళీ చూడండి, ఫీమేల్ కా మేల్ కా, ఏ ఏజ్ గ్రూపు, వాళ్ళ పేరెంటల్ స్టేటస్, హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మనం యా. మేల్ కి ఫీమేల్ కి ఇస్తాం. అన్నోన్ అంటే ఏంటండి? అంటే మేబీ ట్రాన్స్జెండర్, లేదంటే గూగుల్ దగ్గర డేటా లేదు అని. ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్జెండర్ అని కాదు, కానీ లైక్ వాళ్ళు మెన్షన్ చేయట్లేదు ఎక్కడ పోయినా కూడా, వాళ్ళు మిస్టర్ మిస్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు ఇప్పటిదాకా. సో అన్నోన్. యా. ఓకే. యా అండి. సో ఇక్కడ మేల్ ఫీమేల్ అన్నోన్, ఏజ్ వచ్చేసి 18 to 24, 25 to 34 చాలు. నాకు 35 నుంచి నా కేటగిరీ ఆఫ్ ఆడియన్సే కాదు. రైట్. నెక్స్ట్ యా. పేరెంటల్ స్టేటస్, నాట్ ఏ పేరెంట్, పేరెంట్ అన్నోన్ తీసేయండి. నాట్ ఏ పేరెంట్, పేరెంట్ కూడా వద్దు, నాట్ ఏ పేరెంటే తీసుకుందాం బెస్ట్. హౌస్ హోల్డ్ ఇన్కమ్ వచ్చేసి టాప్ 10% అంటే ఏంటంటే లైక్ రిచ్ పీపుల్, 11 to 20%, 50% వరకు తీసుకో. లోవర్ 50% అవసరం లేదు మనకి, అఫోర్డబుల్ కూడా ఉండాలి కదా. సో 41 to 50% వరకే తీసుకుందాం. యా అండి. యా. నెక్స్ట్ యాడ్ టార్గెటింగ్ మళ్ళీ క్లిక్ చేయండి. కీవర్డ్స్, సజెస్ట్ టర్మ్స్ కీవర్డ్స్ టు ప్రొటెక్ట్ అవర్ సర్వీసెస్ టు టార్గెట్ రిలవెంట్ వెబ్సైట్స్. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ కీవర్డ్స్. ఇప్పుడు మనం సర్చ్ యాడ్ రన్ చేసినప్పుడు కొన్ని కీవర్డ్స్ ఇచ్చాం కదా, అలాంటి కొన్ని కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు. ఎస్. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఇచ్చాడు చూడండి, ఆన్లైన్ మార్కెటింగ్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్, ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చాడు. రిలవెన్స్ ఇవన్నీ, మార్కెటింగ్ కంపెనీ, ఇవన్నీ మన సూటబుల్ ఉంటే ఇవి తీసేసుకోండి అంటున్నాడు. డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ నియర్ మీ, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ బిజినెస్, వీటి రిలేటెడ్ ఏ కీవర్డ్స్కి అయితే మనం సెట్ అవుతామో, మన యాడ్ సెట్ అవుతుందో, మన బిజినెస్ సెట్ అవుతుందో ఆ కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి. రైట్. యా. యా. నెక్స్ట్ అగైన్ యాడ్ టార్గెటింగ్ టాపిక్స్. ఏ టాపిక్స్? సజెస్ట్ వెబ్ పేజెస్, యాప్స్ అండ్ వీడియోస్ అబౌట్ ఎ సర్టెన్ టాపిక్. ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఒకసారి చదవండి మీరు. సర్చ్ బై వర్డ్, ఫ్రేజ్ ఆర్ ఇయర్, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఆటోస్ అండ్ వెహికల్స్, బ్యూటీ అండ్ ఫిట్నెస్, దేంట్లో మనది వస్తుంది? మంది ఎడ్యుకేషన్ లో వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్. ఎడ్యుకేషన్ లేదు, కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదు, ఆటో, వెహికల్స్, బ్యూటీ, ఫిట్నెస్, ఎడిట్, టార్గెట్ టాపిక్స్, సజెస్ట్ వెబ్ పేజెస్, యాప్స్ అండ్ వీడియోస్ ఒకటే సర్టన్ టాపిక్, ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఆటో, వెహికల్స్, బ్యూటీ, ఫిట్నెస్. మనది ఎక్కడ వస్తుంది అనేది వాడికి చెప్పాలి, ఇన్పుట్ ఇవ్వాలి. ఇంకా చూడండి, కిందకి తీసుకెళ్తాను చూడండి. ఫైనాన్స్ లో రాదు, ఫుడ్ అండ్ డ్రింక్స్ లో రాదు, గేమ్స్ లో రాదు. ఇంకొంచెం కిందకి రండి, మేబీ దాని తర్వాత ఇంటర్నెట్, జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ లో రావచ్చండి. యా. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇంకా ఆన్లైన్ కమ్యూనిటీస్ రాదు, పీపుల్ రాదండి. కిందకి వచ్చేస్తే ఇంకేమైనా ఉన్నాయా?
లేదండి, అదొక్కటే అప్రాప్రియేట్ ఉంది, నియరెస్ట్ జాబ్స్ అండ్ అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ ఉంది. నేను క్లిక్ చేస్తా, ఇది చూడండి. సో మనకి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్, ట్రైనింగ్ అండ్ ట్రైనింగ్ క్లాస్. అండ్ సర్టిఫికేషన్. ఎస్, రైట్. ఎస్ అండి. Ad targeting. Placement. Suggest websites, videos or apps where you want to show your ads. Click this. అది అడుగుతుంది అనమాట, ఏ వెబ్సైట్స్ లో చూపించాలనుకుంటున్నారు. మనం ఒక వెబ్సైట్ పేరు ఇచ్చి ఆ వెబ్సైట్ లో యాడ్ ఉందంటే నాకు ఆ వెబ్సైట్ లో చూపించండి ప్రతిసారి అన్నా కూడా చూపిస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ వెబ్సైట్స్ అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఏమైనా వెబ్సైట్స్ ఇవ్వచ్చు మీరు. అంటే నేను నా కాంపిటీటర్ వెబ్సైట్ ఇవ్వచ్చా అండి ఇక్కడ? కాంపిటీటర్ దాంట్లో యాడ్ సెన్స్ వాళ్ళకి యాక్టివేట్ ఉంటే వస్తుంది, వాళ్ళ దాంట్లో యాడ్ సెన్స్ కూడా ఉండాలి కదా. వాళ్ళ యాడ్సెన్స్ యాక్టివేట్ చేసుకుని నేను Yes. ఆ వెబ్సైట్ ఇస్తే వస్తుంది. ఎస్, అండ్ ఇంకోటి కాంపిటేటర్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ దాంట్లో యాడ్ సెన్సే ఉండదు. బికాస్ దే డోంట్, ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ కూడా వచ్చినప్పుడు వేరే డిజిటల్ మార్కెటింగ్ చూపిస్తే వాడి కస్టమర్స్ వెళ్ళిపోతారు కదండి. ఎస్, రైట్, ఎస్, పర్ఫెక్ట్. సో అది అవ్వదు. యా. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ చూద్దామండి. ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ మీరు క్లిక్ చేసినట్టయితే ఏ యూట్యూబ్ ఛానల్ కనిపించాలి. లెట్స్ టేక్ డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. ఇప్పుడు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ప్లెయిన్ 177 వీడియోస్, 34K సబ్స్క్రైబర్స్, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టింగ్, ఇవన్నీ ఛానల్స్ అనమాట అండి. ఈ ఛానల్స్లలో ఓకే. మీ యాడ్ రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకుంటే. ఇదేమైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే మన యాడ్ వీళ్ళ వెబ్సైట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకి యాడ్ వస్తుంది, స్కిప్ యాడ్. స్కిప్ అది వీడియో కదండి, అంటే ఇప్పుడు డిస్ప్లేలో కూడా. యా, ఇప్పుడు స్కిప్ యాడ్ వచ్చే మూమెంట్ లో మీకు కింద ఒకటి బ్యానర్ లాగా వస్తుంది అండి. యా, ఆ బ్యానర్ యాడ్ చిన్నది కింద వస్తుంది కదా. కింద కానీ రైట్ సైడ్ లో ఒక టాప్ లో రైట్ సైడ్ చిన్న బాక్స్ లో వస్తుంది ఒక్కోసారి. అండి, అలా వాళ్ళ వీడియో వచ్చేటప్పుడు యాడ్స్ రన్ అవ్వడం, దాన్ని ఇక్కడ మనం ప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఏ వీడియోకి కావాలి, ఎవరి ఛానల్లో కావాలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండి. అంటే ఇక వాళ్ళ ఛానల్స్ లో మాక్సిమం మన యాడ్స్ కనిపిస్తాయి ఇంకా. సో రైట్ సైడ్ అలా. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళే పెడితేనే బెస్ట్, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళది ఎవరైతే చూస్తున్నారో యాడ్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు సైడ్కి మనది కనిపించింది, మనది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ ఈ కేమ్ టు వాచ్ డిజిటల్ మార్కెటింగ్ వీడియో. అండి, గాట్ ఇట్. అది మనం ఖచ్చితంగా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో అలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్. ఇది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 5 minutes 4.78 million వ్యూస్ ఉన్నాయండి దీనికి. ఈ వీడియోకి కూడా మన యాడ్ వచ్చేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చూడండి ఎంత కస్టమైజేషన్ ఇచ్చాడు. ఎస్, ఎస్. అండి, గాట్ ఇట్. ఇలా ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో వచ్చేటప్పుడు మన యాడ్ వస్తుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ 1K+, యూట్యూబ్ ఛానల్ 1K+, యాప్స్. ఏమైనా యాప్స్లో కూడా మనం ఇవ్వచ్చు అండి. ఏదైనా యాప్లలో కూడా మన యాడ్ రావాలంటే యాప్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద యాప్ దే ఆర్ యూజింగ్ అకార్డింగ్ టు దర్ యాప్ వీ కెన్ గివ్ ఇట్. మళ్ళీ యాప్ కేటగిరీస్, ఏదైనా యాప్ కేటగిరీస్ ఉంటే ఇవ్వండి, లేదా నథింగ్, ఎనఫ్. కొన్ని యాప్స్ లో వీడియోస్ వస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు, అంటే వాడు ఎట్లా ఈ యాప్ లో వీడియో అదే లైక్ యాడ్ రిలీజ్ చేస్తున్నాడు అని. మేబీ వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉండొచ్చు కదండి. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి యాప్ లో వాళ్ళు వస్తున్నారు. దట్స్ ఇట్. సో ఏ యాప్ ఎక్కువ డౌన్లోడ్ చేస్తున్నారో చూసి డౌన్లోడ్స్ ఎక్కువ యాప్ ఎవరైతే మన యాడ్ రిలీజ్ చేస్తే ట్రాఫిక్ ఎక్కువ ఉందో అక్కడ ఇస్తారు. అండి, గాట్ ఇట్. సో ఇది అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు సేమ్ మళ్ళీ మీకు ఎలా అయితే మనకు సెర్చ్ వచ్చిందో అలాగే వస్తుంది. ఇక్కడ జస్ట్ మీ యూఆర్ఎల్, బిజినెస్ నేమ్ ఇక్కడ నేమ్ ఇస్తే ఇవ్వండి, బిక్యూబ్. అండ్ ఇక్కడ ఇమేజెస్ అనేది ఇవ్వాలండి. యాడ్ అప్ టు 15 ఇమేజెస్ అన్నాడు. సజెస్టెడ్ ఇమేజెస్ వాడు కొన్ని ఇస్తున్నాడు, రివ్యూ చూద్దాం. ఆల్రెడీ నా ఉన్నాయి కొన్ని. అండి, ఇప్పుడు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేస్తాం. ఎస్, ఇక్కడే అది మీకు ఇట్లా ఆల్రెడీ కొన్ని రెడీమేడ్గా కూడా ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కూడా ఉంటాయండి మన దగ్గర. యాడ్కి రిలేటెడ్ ఏం లేకున్నా వాళ్ళ ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కూడా ఉంటాయి, అవి కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ అసెట్ లైబ్రరీ కొడదాం. ఇవి మనవి మన అప్లోడ్స్, వెబ్సైట్ ఆర్ సోషల్. ఆల్రెడీ వీడి దగ్గర పెట్టినాయి కొన్ని ఫ్రీ స్టాక్ ఇమేజెస్.
చూడండి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇవన్నీ మెసేజ్ ఆల్రెడీ రెడీమేడ్ అండి. ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, రైట్? అట్లా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సేవ్. ఇక్కడ హెడ్లైన్ యాడ్ చేయాలి. ఇక్కడ లోగో ఏదంటే లోగో యాడ్ చేయండి. వీడియోస్ ఏమంటే వీడియోస్ యాడ్ చేసుకోండి. హెడ్లైన్ దగ్గర లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 90, లర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకో హెడ్లైన్ 90 days. Digital marketing. Free job assistance. Get 100% job assistance. చూసారా, మీరు ఇట్లా ఇస్తే యాడ్ ఇలా వస్తుంది అనమాట యూట్యూబ్కి. అర్థమవుతుందా? యా అండి. ఎస్ గాట్ ఇట్ అండి. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఇలా వస్తుందో ఇట్ ఈస్ గివింగ్ యూ ద ప్రివ్యూ. యా అండి. నెక్స్ట్ హెడ్లైన్స్ ఏమైనా ఇస్తే హెడ్లైన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ %. అలా కొన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అడిషనల్ ఫార్మాట్ ఆప్షన్స్ అవసరం లేదు, యూఆర్ఎల్స్ కూడా అవసరం లేదు. మోర్ ఆప్షన్స్, కాల్ టు యాక్షన్ టెక్స్ట్ ఏమైనా ఇవ్వండి, లేదా కస్టమ్ కలర్స్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ ఇది అయిపోయిన తర్వాత క్రియేట్ యాడ్ కొట్టండి. నెక్స్ట్ హైదరాబాద్. సో కెమెరా రివ్యూ హైదరాబాద్ 2 అని పెట్టాం దీనికి. హైదరాబాద్ 2. లాంగ్ హెడ్లైన్ ఒకటి ఇద్దాం. నెక్స్ట్ సి మొత్తం మీకు వచ్చేసింది. డిస్ప్లే యాడ్, కాంటాక్ట్, సబ్మిట్, ప్లాట్ఫామ్స్, హైదరాబాద్ ఇంగ్లీష్, మండే 500 రూపీస్ 8 డే బడ్జెట్, బిడ్డింగ్ వచ్చేసి వేరియబుల్ సిపిఎం,
వియబుల్ సిపిఎం బిడ్ వచ్చి 50 రూపీస్ పెట్టాం. కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ప్లస్ 9 మోర్ ఆడియన్స్. డెమోగ్రఫిక్స్ ఇవి. కీవర్డ్స్ ఆన్లైన్ మార్కెటింగ్ బిజినెస్. టాపిక్స్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్. ఆప్టిమైజేషన్ ఎస్. పబ్లిష్ క్యాంపెయిన్. Your ad will go live after review. All ads are checked to ensure they are safe and appropriate for everyone. The editorial and policy reviews take 1 to 2 business days. Improve your return on investment by measuring conversions. Set up now with no need. Set up now with WordPress. Recommended for you because we found your website is built with WordPress. While your ads are reviewed, take the steps so that you can measure important actions people take on your ads on website while helping you to get more on this campaign. Set up now with code. Set up now with website. ఇది ఏం చేస్తున్నాడు? లొకేషన్ అడుగుతున్నాడా అండి? ఒకసారి క్యాంపెయిన్స్ చూద్దామండి. యా, ఇది మన క్యాంపెయిన్. డిస్ప్లే. ఇది మన క్యాంపెయిన్. ఇవన్నీ మనం ఇమేజెస్ ఇచ్చాము. అన్ని పెండింగ్ లో ఉన్నాయండి. సో వాళ్ళు రివ్యూ చేసుకుని మనం ఇస్తాడు అప్రూవల్. ఎస్ ఎస్. యా అండి, గాట్ ఇట్. యా. సో అర్థమైంది అండి. ఎస్, గాట్ ఇట్ అండి. యా. సో ఇలా మనం డిస్ప్లే యాడ్ని కంప్లీట్గా మన టార్గెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ టార్గెటింగ్ వస్తుంది. టార్గెటింగ్ తర్వాత యు ఆర్ గోయింగ్ టు గో విత్ ద క్రియేటివ్స్. మీరు ఏదైతే క్రియేటివ్స్ క్రియేట్ చేస్తారో అవి క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండి. యా, గాట్ ఇట్ అండి. యా. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇస్ టుమారో యు ఆర్ గోయింగ్ టు లైక్ ఈ రోజు ఇప్పుడు నార్మల్గా ఒక యాడ్ డిస్ప్లే క్యాంపెయిన్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 3 ఇమేజెస్ యాడ్ చేసి మొత్తం టార్గెటింగ్ చేయండి. ఆడియన్స్ని టార్గెట్ చేసి డిస్ప్లే క్రియేట్ చేయండి. రైట్, డన్. యా. ఓకే అండి, అయితే ఓకేనండి. ఓకే, చల్. రైట్ అండి. విల్ మీట్ టుమారో. థ్యాంక్స్. రైట్. యా.